ఎందుకంటే రైతులను వెయిట్ చెప్పారు ఈడేం లేట్ అయ్యేది అన్న ఇది ఏం లేట్ అయ్యేది డబ్బాతో తీసేది డబ్బాతో తీస్తున్నారా అసలు అనలైజర్ విషయం నేను 12 సంవత్సరాలు అనలైజర్తో 5 సంవత్సరాలు అవుతుంది అనలైజర్ ఎట్లుంటే తెలుసు రైతు ఎట్లా తెలుసు పోసుకోవడానికి నాకు తెలుసు గరంపాలు ఉంటారా ఎందుకంటే అప్పుడే బాగా కట్టే చక్కగా చక్కగా వచ్చి మనం గీత వచ్చి కన్నీ కొద్దిగా పెరం ఉంటుంది ఫోన్ ఉంటుంది అంటే నీళ్ళ పురుగు వస్తుంది కదా ఆ పురుగుతో తెలిసిన కట్లే పెడతాను అది 0.4 గంటలు వేసాను ఎస్ఎన్ఏ రాదు మళ్ళీ పూలు అయితే ఎస్ఎన్ఏ మాది ఇట్లాపూర్ అండి. మాకు 75 రోజులు అయితే పాల బిల్లులు రాక ప్రతి ఇప్పుడు ఏదో మన ఒక 6 నెలలు అవుతుంది. ఎప్పుడు కానీ 2 నెలల తర్వాతనే బిల్లులు పడుతున్నాయి. మాకు ఒక్కొక్కరికి 3-4 ఆవులు ఉన్నాయి. వాటికి దానాలకు ఎంత ఖర్చు అవుతుంది? మాకు ప్రతి నెల ఈఎంఐలు మహిళా మండలం చిట్టీలు ఇవన్నీ ఉన్నాయి. ఏదైనా ఆగుతుందా? వీళ్ళు పాల బిల్లులు ఆపుతారు. వాళ్ళు ఇచ్చే ప్రతిదానికి మేము కడుతున్నాం కదా. మాకు ఈ పాల బిల్లు ఎందుకు ఇట్లా లేట్ చేస్తారు? వాళ్ళు ఏమో కరెక్టే వసూలు చేసుకుంటారు. మా బిల్లులు వచ్చేసరికి రైతులకి పాల ఉత్పత్తి లేదు. ఏం చేస్తారు? పొద్దున్న అయితే చదవాలంటే పాలే కదా, మా రైతులతోనే కదా బతికేది. పాల బిల్లు ఎందుకు ఆపుతున్నాం? మరి పాలు ఇవ్వకపోతే తీసుకోపోతుంది కదా పాలు. మళ్ళీ ఈ పాలు ఎందుకు ఇంత చేస్తారు మీరు రైతులను? ఏమంటే 2 నెలలు 3 నెలలు పాల బిల్లు ఆగితే రైతులు ఎడికే బాగుపడతారు. మాకు 3 నెలల బిల్లు అయిపోయింది. ఏం చేయాలి? అవి అమ్ముకుంటే మా బతికేంది? సరే మేము అవి అమ్ముతాం. మేము అమ్మిన తర్వాత మరి మీకు ఎవరు పాలు వేస్తాడు? మీరు ఏం తాగుతారు? మాకు బిల్లులు కావాలి. తక్షణ పరిష్కారం మాకు బిల్లులు కావాలి. 3 నెలల బిల్లులు అయినాయి సార్. ఏం పెట్టి సాధిస్తాం మేము బిల్లులు? వాటి ఏం పెట్టి ఒక కైకి పోతే 500 ఇస్తారు సార్. ఈ రోజు మాకు జ్వరం వచ్చి అనుకున్నాం అనుకో 500 డాక్టర్ కనీసం డాక్టర్ దగ్గర పోయి కూడా సరిపో 500. మేము పశువులు ఉంటే వీటికి అయినా మేము బతుకుతున్నాం. 3 నెలల బిల్లు అయినాక వాటికి ఏం తీసుకొచ్చి పెడతాం? మేము ఇప్పుడు సాయంత్రం దానా పెడితేనే మళ్ళీ నైట్ అవి పాలు ఇస్తాయి. లేకపోతే ఎత్తిస్తాయి పాలు. అవి మాకు దానాలు కూడా ఒక పత్తి పిండి 1760 రూపాయలు ఉంది రేటు. అది లేకపోయినా మాకు పాలు ఇస్తాయా? కౌరుకు 1300 చిల్లర ఉంది. మక్క పిండికి 1400 ఉన్నది. ప్రతిదీ దానాలు పెట్టాలని పాలు ఇయ్యి బిల్లులు రావు. అరే మా భార్య పుస్తకాలు పెట్టి దానాలు తీసుకెళ్ళి దాన్ని చెప్పుకుంటే పెద్ద గొప్పగా 3 నెలలు అయితే బిల్లులు రాక అవి నమ్మంటారా? నేను 70,000 పెట్టి ఒక కావులు తెచ్చిన ఇలా 30,000 అడుగుతున్నా రావును. 3 నెలలు అయితే పాల బిల్లులు రాక వీళ్ళకి ఫోన్ చేస్తే సార్లకు ఫోన్ చేస్తే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. వీళ్ళకి జీతాలు రావా? అయితే మీరు రాడే అంటారు. రోజులు మీకు రాడి. ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి గింత డిలే అయిపోయినాయి బిల్లు? అంతకుముందు 18వ డేట్ వరకు బిల్లు పడ్డది. ఇప్పుడు మొత్తం బిల్లులు పడతలేవు. మేము అమ్ముకుంటాం మరి రావాలని. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల విజయ డైరీకి పాలు వేసే రైతుల యొక్క ఆవేదనను ఈ విధంగా వ్యక్తం చేస్తున్నాం. గత 3 నెలల నుంచి పాల రైతులకు బిల్లులు రాకపోవడం వల్ల పాల రైతులు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణాలను విజయ డైరీ యాజమాన్యం ఏ విధంగా కూడా రైతులకు వ్యక్తం చేయడం లేదు. ఏమైనా అంటే మా ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేటు ఉంది పాలు, మన రాష్ట్రంలో పాలకు ఎక్కువ రేటు ఉన్నందువల్ల మనం పాడి రైతులను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా బయట రాష్ట్రాల్లో దగ్గర 3 నెలల నుంచి అంటే వేరే రాష్ట్రాల నుంచి పాలు మన రాష్ట్రానికి రావడం వల్ల మన విజయ డైరీ పాల యొక్క ఉత్పత్తులు అనేది సేల్ కాకపోవడం వల్ల ప్రజల సమస్య ఏర్పడింది. ప్రభుత్వం కూడా దీని విషయాన్ని స్పందించి బయట రాష్ట్రాల నుంచి తక్కువ రేటుకు వచ్చే పాలని అరికట్టి మన విజయ డైరీ ద్వారా ఉత్పత్తి చేస్తున్నటువంటి పాడి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా విజయ డైరీ యాజమాన్యం కూడా పాడి రైతులను చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. పాల విషయాల్లో ఎస్ఎన్ఎఫ్ కానీ ఫ్యాట్ రేట్ ని కానీ సరిగ్గా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుంది. రైతుల దగ్గర మంచి నాణ్యమైన పాలను సేకరించి దాని నుంచి ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ ని వేరు చేసి మాకు ఈ యొక్క కల్తీ పాలను అంటే ఎస్ఎన్ఎఫ్ కానీ ఫ్యాట్ కానీ సరైన మోతాదులో లేని పాలను విక్రయించడం జరుగుతుంది. అలా నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వల్ల విజయ డైరీ సేలింగ్ పడిపోతుంది. కావున రైతులకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇటు విషయాలను ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సకాలంలో బిల్లులు పడే విధంగా అదేవిధంగా రైతులను ఆదుకోవాల్సిన విధంగా కోరుతున్నాము. భారతీయ కిసాన్ సంఘ్ తరఫున ఈ రోజు రైతులు చేసే ధర్నాకు మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే రైతు సంక్షేమమే మా ధ్యేయం. రైతు చల్లగా ఉంటేనే రాజ్యం చల్లగా ఉంటుందనే నినాదం ఉంది. కానీ రైతులు చల్లగా ఏ ప్రభుత్వం చూస్తలేదండి. ఇలా రైతు రోడ్డు మీదకి ఎక్కిందంటేనే ప్రభుత్వాలు ఎంత దీనస్థితిలో మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం దీనస్థితిలో ఉంటేనే రైతు రోడ్డు మీదకి ఎక్కుతాడు. ఎందుకంటే
కనీసం పాల బిల్లు రాని ప్రభుత్వం ఏం ప్రభుత్వాలు ఇవి? గత ప్రభుత్వం ఇదే పరిస్థితి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం రైతులు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకున్నాక రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు స్పందించి ఈ 3,000 బకాయిలను వెంటనే విడుదల చేసి ఈ 4 సంవత్సరాలు గత ప్రభుత్వం చేయలేదు అన్నారు మీరు. గత ప్రభుత్వం చేయకపోతే వాళ్ళు పక్కన పెట్టిరండి మా రైతులు. కనీసం మీరైనా చేయకపోతే మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచించుకొని ఇప్పటికైనా మా రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. 3 నెలల ఇన్సెంటివ్లు 4 సంవత్సరాల బోనసులు వెంటనే విడుదల చేయాలి. దీనిపైన కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మేము ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ధర్నాలు రాస్తారు. రేపు క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు స్పందించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేదని మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడారు. కానీ మీ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు మేము ప్రశ్నిస్తున్నాం రైతులుగా. ఇలా 500 మంది రైతులు రోడ్ ఎక్కారంటే దాని అర్థం ఏంటో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే రైతు సామాన్యంగా వ్యవసాయ పనులు నిలిచిపెట్టుకుని రోడ్డు మీదకి రావడానికి ఎవరో డబ్బులు ఇస్తే వచ్చేటోడు రైతు కాదు. ఎందుకంటే వాళ్ళ వ్యవసాయ పనులు ఇప్పుడు 1000 రూపాయలు పెట్టినా కైకిలి మనిషి దొరుకుతారు బయట దగ్గర. వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటిది మాకు డబ్బులు కావాలండి, మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము పోసిన పాల పైసలు మాకు ఇవ్వండి రైతు రోడ్డు మీదకి ఎక్కిందంటే మీ ప్రభుత్వం ఎంత దీన స్థితిలో అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ బిల్లు విడుదల చేయకపోతే వారం 10 రోజులు కంప్లీట్ గా విజయ డైరీకి పాలు వేయడమే పనిచేస్తామని రైతులు ముక్త కంఠంతో చెప్తారు. కాబట్టి మేము వాళ్ళు వెంట ఉండి ధర్నాలు రాస్తారోకోలు చేయడం సిద్ధంగా ఉన్నాం. మీరు వెంటనే స్పందించి వీళ్ళ బిల్లు విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 3 నెలల బిల్లు ఇంతవరకు పెండింగ్ లో ఉంది. దానికోసం ఈ ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 15 రోజులకు ఒకసారి వచ్చే బిల్లు రైతులు అందరూ ఎదురు చూస్తున్నారు. 3 నెలలు అయింది. ఇప్పటి వరకు విజయ డైరీ మొత్తం అన్యాయం పాలైంది. ఒక్క రాజకీయ పట్టించుకోలేడు, ఎవ్వరు పట్టించుకోలేదు, హరీష్ రావు కూడా పట్టించుకోలేడు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా. లాస్ట్ కు ఈ బిల్లు గురించి రోడ్డు మీకు ఎక్కే పరిస్థితి అయింది. ఊరు నుంచి రైతులందరూ వచ్చి రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. మినిమం 10 రోజులకు వచ్చే బిల్లు 15 రోజులు అయింది, 20 రోజులు అయింది, 30 రోజులు అయింది, 3 నెలలకు వచ్చింది. 3 నెలలు అయినా కానీ ఇంతవరకు పాల బిల్లు వెళ్ళలేదు. పాల బిల్లు కోసం మనం బీడీ సార్ దగ్గర వెళ్తే మీరు పాలు బంద్ చేయరు, సెంటర్ బంద్ చేసుకోరని చెప్తున్నారు. ఇంత పాటు పాల బిల్లు మన నాయకుడు ఇక్కడికి పంపించారు బీడీ సార్లు. పాల బిల్లు మొత్తం అడిగిన రైతుకు ఆవు పాలు వేయకూరి సెంటర్ బంద్ చేసుకొని పాలు మొత్తం బంద్ చేయరి అని మాట్లాడుతున్నారు. అంటే పాలు మొత్తం బంద్ చేయమని చెప్తున్నారు రైతులకు. ఇండైరెక్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇంతవరకు వచ్చే టీఆర్ఎస్ మాకు 4,000 ఇన్సెంటివ్, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఇన్సెంటివ్ బకాయిలో ఉంది. మాది డిగ్రీ బీఈడీ కంప్లీట్ అయిపోయింది. నోటిఫికేషన్ ఇవ్వకుంటే 2 ఆగలు తీసుకొచ్చుకొని చదువుకున్నాం అనుకున్నా. ఇప్పుడు దగ్గర 3 నెలల బిల్లు రాలేదు. 3 నెలలు ఒక్కొక్కరికి దగ్గర ₹1,00,000 బిల్లు రాలేదు. వాటికి బాగా ఇంట్లో ఖర్చులు ఎట్లా అవుతాయని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. నేను ఒక్కొక్క రైతుకు దగ్గర ₹1,00,000 నుంచి ₹2,00,000 బిల్లు రాలేదు. నోటిఫికేషన్ లేవు. నోటిఫికేషన్ వస్తే అదే జాబ్ ఏదో ఒకటి చూసుకొని వెళ్తున్నాడు. ఆ నోటిఫికేషన్ లేకుండా వాళ్ళ అప్పో చేసి నా ఆవులను కనుకొచ్చుకుంటే ఆవుల బిల్లులు సరిగిస్తలేదు. ఈ రోజు సిద్దిపేట మా డైరీ ఆధ్వర్యంలో వివిధ పాల సొసైటీల ద్వారా అధ్యక్షులు పాడి రైతులు పెద్ద ఎత్తున కలిసి వచ్చి భారీగా ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు కారణం ఏంటంటే గతంలో 15 రోజులకు ఒకసారి బిల్లు మాకు వచ్చేది. ఈసారి 3 నెలలు అయింది మొన్న దాకా. ఇప్పుడు మేము ప్రతిసారి ఎంపీ దగ్గరికి పోతాము. 4 సార్లు పోయినాము. నెక్స్ట్ మంత్ క్లియర్ చేస్తామన్నారు. క్లియర్ ఏమో కానీ ఇంకా 2 బిల్లు ఇంకా ఎక్కువ అయిపోయింది. 5 బిల్లు నిలిచిపోయినాయి. 5 బిల్లు ఉన్న ఒక్కొక్క పాడి రైతులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వారు పెద్ద ఆవుల బలం తెచ్చుకొని దీని మీద వాటికి అనుబంధంగా ఉన్న సంస్థ దానికి ఎంతో కృషి చేసి కష్టపడి దానికి వాళ్ళు వాళ్ళు ఎంప్లాయీస్ కి అయినా వారు ఎవరికైనా వాళ్ళ సాగులు అయితే తీసుకుంటున్నారు. కానీ ఆ కష్టపడి పోయిన పాడి రైతులకు మాత్రం వారు ఎవరమో ఆ బిల్స్ ఆగిపోతుంది. అందుకొరకు ఈ ధర్నా చేయడం జరిగింది. అందుకు పాడి పరిశ్రమ గాని మన ప్రభుత్వమే గాని సమన్వయంగా చర్చించుకొని ఇది తప్పకుండా ఈ రాష్ట్రం మొత్తం ఇది ఉన్నది. మా సిద్దిపేట జిల్లాలో ఇది జరిగింది కాబట్టి ఇది అందరి దృష్టికి ప్రభుత్వం పాడి పరిశ్రమ సంస్థలు చేసి తక్షణమే విడుదల చేసి 5 బిల్లు మాకు మా రైతులకు ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్ గా ఇవాళ ధర్నా చేయడం జరిగింది.